హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు కమ్యూటేషన్ బకాయిల రీఫండ్ టేబుల్ విడుదల పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఏపీ పెన్షనర్లకు సంబంధించి ముఖ్యమైన సమాచారం అండి. రిటైర్మెంట్ తేదీ నుంచి 135 నెలల కమ్యూటేషన్ రికవరీ పూర్తవుతుందో, ఎన్ని నెలలు అదనంగా చెల్లించారో చిటికలో అయితే తెలుసుకుందాము. రివైజ్డ్ కమ్యూటేషన్ టేబుల్ హిస్టరీ 2010లో జీవో విడుదల. ఏప్రిల్ 2010లో రివైజ్డ్ కమ్యూటేషన్ టేబుల్ అమల్లోకి అయితే వచ్చింది. కమ్యూటేషన్ రికవరీ ప్రారంభమైన తేదీ జూలై 1, 2010గా అయితే నిర్ణయించబడింది. పెన్షనర్ల రికవరీ వివరాలైతే ఈ మేరకు డిసెంబర్ 17, 2008 లేదా ఆ తర్వాత రిటైర్ అయిన పెన్షనర్లు ఈ టేబుల్ ప్రకారంగా కమ్యూటేషన్ పొందారు. కోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం 135 నెలల రికవరీ పూర్తయిన తర్వాత కమ్యూటేషన్ రికవరీని ఆపాల్సి ఉంటుంది. ఉదాహరణకు కమ్యూటేషన్ రికవరీ వివరాలు ఈ మేరకు చూసుకున్నట్లయితే 2008 డిసెంబర్ 17 తర్వాత రిటైర్ అయిన వారు జూలై 1, 2010 నుంచి రికవరీ ప్రారంభమైతే అక్టోబర్ 31, 2024 నాటికి 172 నెలలు పూర్తవుతాయి. కానీ సెప్టెంబర్ 30, 2021 నాటికి 130 నెలలు పూర్తయ్యాయి. అంటే వారు 37 నెలలు అదనంగా అయితే చెల్లించారు. అలాగే రెండవది 2010 ఆగస్టు 1 తర్వాత రికవరీ ప్రారంభించిన వారు ఆగస్టు 1, 2010 నుంచి రికవరీ మొదలైతే 171 నెలలు పూర్తవుతాయి. అక్టోబర్ 31, 2021 నాటికే 135 నెలలు పూర్తయ్యాయి. సో వారు 36 నెలలు అదనంగా అయితే చెల్లించారు. 2013 ఆగస్టు 1 తర్వాత మొదటి ఇన్స్టాల్మెంట్ పూర్తయిన వారు ఈ కేటగిరీలో వారు అక్టోబర్ 31, 2024 నాటికి 135 నెలలు పూర్తవుతాయి. వారి రికవరీ మొత్తంలో పెరగడం గమనించవచ్చు. పెన్షనర్లకు ఉన్న సమస్యలు అధిక రికవరీ కేసులండి. చాలామంది పెన్షనర్లు 135 నెలల తర్వాత కూడా కమ్యూటేషన్ రికవరీ చెల్లించారు. ఈ అదనపు మొత్తాన్ని తిరిగి పొందేందుకు కోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పు అవసరము. కొత్త కోర్టు ఈ విషయంపై తీర్పు ఇవ్వాల్సి ఉంది. దీని ద్వారా పెన్షనర్లకు అదనపు మొత్తాలను తిరిగి చెల్లించే అవకాశం అయితే ఉంటుంది. సో రిటైర్మెంట్ తేదీకి అనుగుణంగా 135 నెలలు ఎప్పుడు పూర్తవుతాయి ఎలా తెలుసుకోవాలంటే ఇప్పుడు మనం చూద్దాము. పెన్షనర్లకు బెనిఫిట్స్. కమ్యూటేషన్ రికవరీ నిలిపివేతతో బేసిక్ పెన్షన్ పెరుగుతుంది. అదనంగా చెల్లించిన మొత్తాలను తిరిగి పొందే అవకాశం ఉంటుంది. ముఖ్య గమనిక, ఈ మార్పులన్నీ పెన్షనర్లకు పెద్ద ఊరటగా మారాయి. అధికంగా రికవరీ చేసిన వారికి న్యాయం జరిగేలాగా ప్రభుత్వానికి మరియు కోర్టుకు దిశానిర్దేశం చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనము కమ్యూటేషన్ రికవరీని 135 నెలలు పూర్తయిన తర్వాత అదనంగా ఎన్ని నెలలు రికవరీ అయ్యాయో తెలిపే టేబుల్ అయితే తెలుసుకుందాము. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు ఈ టేబుల్లో రికవరీ మొదలైన తేదీ అయితే మనకు మొదట్లో అయితే చూస్తున్నాము. అలాగే ఈ విధంగా 135 నెలలు పూర్తయిన తేదీ. సో ఇక్కడ సెకండ్ అండి. తర్వాత మొత్తం రికవరీ నెలలు, అదనంగా చెల్లించినటువంటి నెలలు, వీటన్నిటిని ఇప్పుడు మనం చూద్దాము. సో జూలై 1, 2010 రికవరీ మొదలైన వారికి ఈ విధంగా 135 నెలలు అనేది సెప్టెంబర్ 30, 2021 నాటికి పూర్తవుతుంది. కానీ వారు అదనంగా 172 నెలలు చెల్లించారు. సో అంటే అదనంగా 37 నెలలు అయితే చెల్లించడం జరిగిందండి. సో 37 నెలల అమౌంట్ వారికి ఎంతైతే ఎవ్రీ మంత్ రీఫండ్ రావాలనో ఆ అమౌంట్ విత్ ఇంట్రెస్ట్‌తో సహా రీఫండ్ అయితే రావాల్సి ఉంది. అలాగే 2010 ఆగస్టులో రికవరీ మొదలైన వారికి అక్టోబర్ 31, 2021 నాటికి 171 నెలలు అయితే రికవరీ చేశారండి. అంటే 171 నెలలు. వీరికి 36 నెలల అమౌంట్, సో కమ్యూటేషన్ అమౌంట్ విత్ ఇంట్రెస్ట్ అయితే రావాల్సి ఉంది. సో ఆ విధంగా మనం టేబుల్ అంతా చూసేయొచ్చు. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ మనకు 2010 డిసెంబర్ 1 నెలలో రికవరీ ప్రారంభించిన వారు అధికంగా 32 నెలలు అయితే
ఈ విధంగా అయితే చెల్లించి ఉన్నారు. వారికి అమౌంట్ రిఫండ్ రావాల్సి ఉంది. అదేవిధంగా 2011 జూన్ రికవరీ మొదలుపెట్టిన వారు 26 నెలల అదనంగా అయితే చెల్లించి ఉన్నారు. అలాగే 2011 డిసెంబర్‌న మొదలుపెట్టిన వారు రికవరీని 20 నెలలు అధికంగా అయితే చెల్లించి ఉన్నారనమాట. ఆ అమౌంట్ 20 నెలల అమౌంట్ అయితే రిఫండ్ రావాల్సి ఉంది. అలాగే 2012 ఆగస్టు నెలలో రికవరీ మొదలైన వారికి 12 నెలలు అదనంగా అయితే చెల్లించారు. ఆ అమౌంట్ అయితే రిఫండ్ రావాల్సి ఉంది. అదేవిధంగా 2013 ఆగస్టున రికవరీ మొదలుపెట్టిన వారికి ఇంకా ఆ మంత్ నుంచి ఆహ్, స అక్టోబర్ 31, 2024 మంత్ నుంచి అయితే రికవరీ నిలుపుదల అయితే చేయాల్సి ఉంది. కానీ కొంతమందికి రికవరీ నిలుపుదల చేయలేదండి. అయినా కూడా రికవరీ 1, 2 నెలలు అదనంగా రికవరీ అయిన వారికి ఆ అమౌంట్ అయితే రావాల్సి ఉంది. ఈ విధంగా అయితే రావాల్సి ఉందన్నమాట. అదే రికవరీ అనేది మార్చి 2014లో మొదలుపెట్టిన వారికి ఇంకా 7 నెలలు చెల్లించాల్సి ఉందండి. రికవరీ అనేది జూన్ 2014లో మొదలుపెట్టిన వారికి ఇంకా 10 నెలలు చెల్లించాల్సి ఉంది. అదే రికవరీ అనేది అక్టోబర్ 2014లో మొదలుపెట్టిన వారికి ఇంకా 14 నెలలు 135 నెలల కోసం ఇంకా 14 నెలలు చెల్లించాల్సి అయితే ఉంది. అదేవిధంగా రికవరీ అనేది 2015 జనవరిన మొదలుపెట్టిన వారు ఇంకా 17 నెలలు కమ్యుటేషన్ రికవరీ చేయాల్సి ఉందండి. అప్పుడు వారికి 135 నెలలు పూర్తవుతాయన్నమాట. తర్వాత వారికి పూర్తి అమౌంట్ అయితే పెన్షన్ అమౌంట్ అయితే జమ అవుతుంది. అలాగే ఫిబ్రవరి 2015న రికవరీ మొదలైన వారికి 18 నెలలు ఇంకా చెల్లించాల్సి ఉంది. ఆ విధంగా మనమైతే లెక్కలు వేసుకోవచ్చు. ఎవరికైతే ఈ విధంగా ఎన్ని నెలలు అయితే అదనంగా చెల్లించి ఉన్నారో వారికి ఈ అమౌంట్‌తో పాటు విత్ ఇంట్రెస్ట్ ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఎప్పుడైతే కోర్టు తీర్పు వస్తుందో, ఫైనల్ తీర్పు వచ్చినా లేదంటే ఫైనల్ తీర్పు వచ్చినా గాని లేదంటే గవర్నమెంట్ ప్రభుత్వము జీవో జారీ చేసినా సరే మనకు ఈ అమౌంట్ ఏదైతే ఉందో అదనపు మొత్తాన్ని తిరిగి పొందేందుకు అవకాశం అయితే ఉంటుందన్నమాట. మరి ఈ యొక్క కమ్యుటేషన్ రికవరీ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.